కాంగ్రెస్ పార్టీ ఏ చరిత్ర పాత మనం పూర్వం ఎప్పటి నుంచి తీసుకున్నాం స్వతంత్రం కాడి నుంచి తీసుకున్నా చాలా సందర్భాలు చెప్పడం కూడా జరిగింది. జవహర్లాల్ గారు నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసిన కానీ ఆ రోజు పివి నరసింహన్ గారు ప్రధానమంత్రి ఏదున్నా ఆ రోజు సోనియా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్నప్పుడల్లా కూడా ఈ దేశానికి ప్రతిసారి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎవరు ప్రధానమంత్రులు ఉన్న వారి నాయకత్వంలో ఈ దేశానికి అంచెలంచెలుగా మరి అన్ని రకాల అభివృద్ధి చెందుకుంటూ రావడం జరిగింది. ప్రధానంగా యువతి యువకులకు నేను మీడియా ద్వారా కోరేది ఒకటి ఏంటంటే, ఈరోజు టెక్నాలజీ ఈ దేశంలో టెక్నాలజీ ఇంత టాప్లో రావడానికి పునాది ఆ రోజు రాజీవ్ గాంధీ గారే కదా. ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇంత పెద్ద ఉద్యోగ వ్యవస్థ సాఫ్ట్వేర్, ఇంతమంది దేశం మొత్తంలో ఉద్యోగాలు అంటే దానికి పునాది టెక్నాలజీ, దానికి పునాది ఆ రోజు రాజీవ్ గాంధీ గారే కదా. సెల్ ఫోన్లు కానివ్వండి, ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, ఇది ఆలోచించాలి. ఈరోజు యువతి యువకులకు అధికంగా ఉద్యోగాలు వస్తున్నాయంటే టెక్నాలజీ ఉద్యోగాలే కదా, సాఫ్ట్వేరే కదా. ఇంత పెద్ద ఉద్యోగ కల్పన ఈరోజు దేశంలో లక్షల ఉద్యోగాలు టెక్నాలజీ పరంగా లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి పునాది కారకులు రాజీవ్ గాంధీ గారు. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. ఏంటంటే చెప్పండి, బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఈ పని చేసినాము, యువతి యువకులకు ఈ రకమైన మేము ఉద్యోగాలు ఇప్పించినాము, మహిళలకు ఈ రకంగా ఆదుకున్నాము అని బీజేపీ ప్రభుత్వంలో ఏమైనా చెప్పగలుగుతారా? మేము ఇట్లా కాంగ్రెస్ పరంగా ఇప్పుడు నేను చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారు ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిండని అంటున్నా. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు గ్రామ స్థాయిలో బ్యాంకులు ఈరోజు అందుబాటులో ప్రజలకు బ్యాంకులు అనే వ్యవస్థను తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు మనము కరువు వస్తే కూడా ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయమే కదా. కరువు వస్తే కూడా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనకున్న ఏమంటారు ధాన్యాలు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ మన సేఫ్లో పరిపాలన కాంగ్రెస్ యొక్క కుటుంబం చేసింది, రాహుల్ గాంధీ గారి కుటుంబం చేసింది. మాటిస్తే మాట మీద పరిపాలించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబం. వాగ్దానం ఇస్తే వాగ్దానం అమలు చేసే యొక్క పద్ధతి రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబం. అందుకని ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నా కూడా, 3 ఏళ్ళు ఇంకా ఎలక్షన్స్ ఉన్నా కూడా ప్రజలు చైతన్యవంతులు కండి, మత రాజకీయాలకు మత పరిపాలనకు స్వస్తి పలకండి. దేవుళ్ళని మనం ముందు పెట్టి రాజ్యాధికారం సంపాదించుకునే దానికి పులి స్టాప్ పెట్టండి. దేవుళ్ళు అన్ని పార్టీల్లో మొక్కుతారు, బీజేపీ మొక్కదు. బీజేపీ మొన్న 40 ఏళ్ళ కింద ముట్టింది. వీళ్ళు బీజేపీ పార్టీ పుట్టకముందు నుంచే కాంగ్రెసే కదా ఈ దేశంలో ఉంది. కాబట్టి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఒక 35 ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము, దానివల్ల ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకున్న ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయి అనే విషయాన్ని నేను ఇంకా ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలను చైతన్యవంతులు ఆలోచన చేసే విధంగా ఆలోచన చేయాలని ఒక విన్నపాన్ని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ద్వారా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది.